ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు వీసీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయిపై ఉక్కుపాదం. పెద్దపల్లిలో డ్రోన్లతో నిఘా. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమం. పటాన్చేరులో ఉచిత వైద్య శిబిరం. విశాఖలో దారుణం. సాక్షాత్తు మహిళా కానిస్టేబుల్ పైనే దాడి. సత్తా చాటిన ఓయూ విద్యార్థిని మర్రి శ్రీజ. సివిల్స్ లో 4 బంగారు పతకాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన విద్యార్థిని మర్రి శ్రీజారెడ్డి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అత్యుత్తమ ర్యాంకులను సాధించింది. 2018-19 బ్యాచ్ కు చెందిన శ్రీజ సివిల్ విభాగంలో 4 బంగారు పతకాలను సాధించింది. ఈ నేపథ్యంలో మర్రి రవీందర్ రెడ్డి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ చిత్ర లేఅవుట్ లో ఏర్పాటైన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ మేళా కొనసాగుతోంది. సాయంత్రం వేళల్లో సందర్శకులు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలుదారులు స్పందన బాగుందని, ఆశించిన మేర విక్రయాలు జరుగుతున్నాయంటూ స్టాళ్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. కస్టమర్లు రావట్లేదా? అందరికీ నమస్కారం అండి. ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ కమ్సేల్ చిత్ర లేఅవుట్ దిల్సుఖ్ నగర్లో ఈ నెల 20 నుంచి జరుగుతుంది, 31 వరకు జరుగుతుంది. ఇందులో రకరకాల రాష్ట్రాల నుంచి వేర్వేరు మెటీరియల్స్, కుర్తీస్ యువతులకు ఆకర్షే విధంగా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మెటీరియల్స్, తర్వాత శారీస్, బెంగాల్ కాటన్, బాగల్పూర్, కాశ్మీరీ, తర్వాత మీకు జ్యువెలరీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ ఇంకా 9 రోజులు ఇక్కడ జరుగుతుంది. పొద్దున మీకు మార్నింగ్ 10:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ కమ్సేల్ ఉంటుంది. ఈ అవకాశాన్ని దిల్సుఖ్ నగర్ వాసులు, చిత్ర లేఅవుట్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పటాన్చేరు సత్యసాయి సేవా సమితి మరో సేవా కార్యక్రమం నిర్వహించింది. జేఎన్ఐ హాస్పిటల్ ఇందుకు తన వంతు సహకారం అందించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. రక్త పరీక్షలు చేశారు. జనరల్ ఫిజిషియన్ తదితర వైద్యులు సేవలందించారు. కార్యక్రమంలో సంస్థ సభ్య బృందం, సేవాదల్ విభాగం, మహిళా విభాగం పాలుపంచుకున్నాయి. ఐ హాస్పిటల్స్ అండ్ సత్యసాయి సేవా సమితి పటాన్చేరు వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. స్మార్ట్ విజన్ వారి తరఫున ఐ చెకప్ జరుగుతుంది.
జనరల్ ఫిజిషియన్, బ్లడ్ చెకప్ అండ్ ఫిజియోథెరపీ అండి. అందరూ శుభ్రంగా వచ్చి చెకప్ చేయించుకుంటున్నారు, చూడొచ్చు మీరు. హాస్పిటల్స్ అండ్ సత్యసాయి సేవా సమితి పటాన్చెరు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ క్యాంప్లో బ్లడ్ చెకప్ అండ్ ఫిజియోథెరపీ, ఐ చెకప్. యువతను చిత్తు చేస్తున్న గంజాయి నియంత్రణకు పెద్దపల్లి పోలీసులు పకడ్బందీ చర్యలు ప్రారంభించారు. రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి పోలీసులు ముందుకు సాగుతున్నారు. పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో డ్రోన్లతో అన్ని ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్టతో పాటు రైల్వే స్టేషన్, బండారికుంటలోని కెనాల్ ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో గంజాయి వినియోగదారులను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో గంజాయి నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు ప్రారంభించామని సీఐ చెప్పారు. గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారి వివరాలను సేకరించి వారి కదలికలపై నిఘా పెంచామన్నారు. ఇప్పటికే వారిపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేశామని, తీరు మారకపోతే పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు కూడా వెనకాడబోమన్నారు. తనిఖీల్లో ఎస్ఐ రాజేష్, ఎస్ఐ రాజవర్ధన్, ఎస్ఐ సహదేవ్ సింగ్ పాల్గొన్నారు. అట్లే ఉండు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారము మన రాష్ట్ర డీజీపీ గారు మరియు మా సిపి గారి ఆదేశాల అనుసారం నిన్నటి నుంచి ఈ గాంజాపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. దాంట్లో పాత నేరస్తులపైన నిఘా ఉంచడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ గాంజా తాగే యువకులు ఉన్నారో వారిని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వారు ఎక్కడెక్కడైతే ఈ గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ని హాట్స్పాట్ లాగా మేము అన్నిటినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ప్లేస్లన్నింటినీ కూడా డ్రోన్ కెమెరా సహాయంతో వారిని ఐడెంటిఫై చేయడం, పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం, వారి ద్వారా వారికి సప్లై చేస్తున్నటువంటి చైన్ లింక్ని అప్ టు ఎక్కడి వరకు అయితే వాళ్ళు కల్టివేషన్ చేస్తున్నారో, గాంజా కల్టివేషన్ జరుగుతుందో అక్కడ వరకు కూడా ఆ చైన్ లింక్ని మేము ఐడెంటిఫై చేస్తున్నాం. వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసులు కూడా నమోదు చేస్తాం. ఈ ప్రత్యేకంగా నేరస్తులకు మేము తెలియజేసింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో గాంజాపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. కాబట్టి ఇంతకు ముందు చేసిన నేరస్తులకు కావచ్చు, కన్జ్యూమ్ చేస్తున్న వ్యక్తులకు కావచ్చు, ఈ గాంజా సప్లై చేసేవారికి కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అది ఈ రోజుకి ఆగిపోవాలని చెప్పేసి మా పోలీస్ తరఫున హెచ్చరించడం జరుగుతుంది. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 8 నెలల గర్భవతిని చేసి మోసగించాడని దామెర ప్రణీత ఆరోపించింది. ప్రియుడైన ప్రశాంత్ ఇంటి ముందు ఆందోళన చేసింది. జనగాం జిల్లా స్టేషన్ గణపూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ప్రణీతకు ప్రశాంత్ 5 ఏళ్ల క్రితం పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, శ్రీజ అనే అమ్మాయిని వివాహం ఆడాడని బాధితులు ఆరోపించారు. న్యాయం చేయలే గట్టిగా నిలదీయడంతో ఈ నెల 3న మిర్యాలగూడ తీసుకువెళ్లి ఒక గదిలో పెళ్లి చేసుకున్నారని తెలిపింది. తనకు చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేశాడని చెప్పింది. తనకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈవినింగ్ వరకు పంపిస్తాం అని చెప్పారు సార్ మేడిపల్లి పోలీస్ వాళ్ళు. చెప్తే అతను వచ్చిండు, మళ్ళీ ఈవినింగ్ వస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ 6:30కి ఏమో 7కి అట్లా నాకు ఇక్కడ మేడిపల్లి పోలీస్ వాళ్ళు
సార్ మా ఊరికి వచ్చేవారు సార్ తాటికొండ స్టేషన్ కనుపూర్ తాటికొండ. అక్కడ వాళ్ళ రిలేషన్ ఉంటారు సార్, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు. అక్కడికి చిన్నప్పటి నుండి వచ్చేవాడు ఆయన, అట్లా పరిచయం సార్. పెళ్ళి రూమ్లోనే చేసుకుని సార్, మిర్యాల కూడా రూమ్లోనే చేసుకున్నాడు. సామాన్ ఇట్లా అన్నీ తీసుకొని అక్కడే పెట్టిండు సార్, రూమ్ రెంట్ అన్నీ తీసుకొని అక్కడే పెట్టిండు. చూసుకుంటా మనం తీసుకెళ్ళినాకనే చేసుకున్నాం సార్. అక్టోబర్ 4th 2 years బ్యాక్ అయింది సార్. పాప అతను బజాజ్ ఎలక్ట్రానిక్స్లో జాబ్ చేశాడు సార్. ప్రశాంత్ తీసుకెళ్ళలేదు. నన్ను అక్కడ పెట్టి నేను 5 days ఒక్కదానే ఉన్నా సార్ మిర్యాలగూడలో. నాకు అప్పుడేమన్నా అయితే నా సిచ్యువేషన్ ఏంది ఆ టైంలో. ఇప్పుడు నేను 8 months ప్రెగ్నెంట్. అయితే మళ్ళీ ఈవినింగ్ వస్తా అని చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ నేను 9కి అట్లా ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నా. నేను మేడిపల్లి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే అక్కడ వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళారు. ఆ రోజు నైట్ అని చెప్పారు. చెప్పినాక మళ్ళీ వీళ్ళ డాడీ అక్కడ మా ఓనర్ అంకుల్ వాళ్ళకి ఫోన్ చేసిండంట. చేసి ఇట్లా అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, మీరు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్తో పంపించండి అని చెప్పిళ్ళంట. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక నేను మేడిపల్లి పోలీస్ స్టేషన్కి ఇట్లా పోలీస్ స్టేషన్లో ఉన్నాడా అని వస్తే లేదు, వాళ్ళ తరపున వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు అని చెప్పారు సార్. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు అతను అబ్బాయిని ఎక్కడ ఉన్నాడో కలవనిస్తలేరు. నాకు అప్పటి నుండి ఆయన ఎక్కడ ఉన్నాడో మాటలు తెలియలేదు. నన్ను చూసుకుంటా అన్ని చేసి అన్ని హాస్పిటల్లో అన్ని చూపెట్టింది సార్. నాకు డెలివరీ చేస్తే అదేనా హాస్పిటల్లో కూడా మాట్లాడిండు. అన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కలవనిస్తలేరు సార్. ఇప్పుడు నాకు న్యాయం కావాలి సార్. కరీంనగర్ జిల్లా గూడూరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇప్పుడు ఇక ఎన్నిక అవసరమా అంటూ నిలదీశారు. టీఆర్ఎస్ తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడం ఉత్తమమన్నారు. నీతిపరులు కేసీఆర్కు అవసరం లేదన్నారు. నియంత ప్రభుత్వం తిప్పి పంపడానికి తెలంగాణ ప్రజలు సన్నద్ధం కావాలన్నారు. హుజూరాబాద్ ప్రజలు మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఫామ్ హౌస్ పాలన పోవాలన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలన్నారు. ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రజల గొంతుక అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చినటువంటి గ్రామ సోదరులారా, రైతులారా, రైతు కూలీలారా, మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఈ నెల 30వ తేదీన హుజూరాబాద్ సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు ఆలోచించి తమ ఓటు హక్కు ద్వారా తెలంగాణ భవిష్యత్తు కోసం తీర్పు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ ఎన్నికలు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉండాలనేటువంటి తీర్పు వచ్చినప్పటికీ కూడా ఎన్నికలు దానికి మాత్రమే పరిమితం కాలే. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన ఉండాలా పోవాలా ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక రకాల ఎవరు పెట్టినది తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది బలిదానమై మనం తెలంగాణ తెలుసుకున్నాం. వీరు వారని కాదు, సకల జనులు కూడా సమ్మె చేశాము. సుమారు మన తెలంగాణ బిడ్డలు 1500 మంది ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాతనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి తెలంగాణ తెలుసుకున్నాం. 3.5 కోట్ల మంది ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఏమంటున్నారు? నేనే పాల్గొన్నాను, నా కుటుంబమే పాల్గొన్నది, దాని కారణంగానే తెలంగాణ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ తెచ్చుకునేది ఒక కుటుంబం కోసం కాదు. తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ చేసుకోవడం కోసం. కానీ ఈరోజు బంగారు తెలంగాణ కాలేదు, కానీ కేసీఆర్ మాత్రము బంగారు కుటుంబం మాత్రమైంది. బంగారు కుటుంబంగా ఈరోజు వెలుగుతున్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ
తండ్రి కొడుకుల పాలన మన నెత్తి మీద రుద్దుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మామ అల్లుల పాలన మన నెత్తి మీద రుద్దుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు బావమరుదుల పాలన మన నెత్తి మీద రుద్దుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తల్లి కూతురు పాలన మన నెత్తి మీద రుద్దుతున్నారు. ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన లేదు. తెలంగాణలో నియంత్రిత పాలన ఉన్నది, నిజాం పరిపాలన పాలన ఉన్నది, కుటుంబ పాలన ఉన్నది, ఈరోజు నిర్బంధ పాలన ఉన్నది, ప్రజా వ్యతిరేక పాలన ఉన్నది, ప్రజా సంఘాల పాలన. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం నడిపిన ఘన చరిత్ర ఉందంటూ ఎమ్మెల్యే రఘునందన్ ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలిసిపోవడం ఖాయమని దుబ్బారావులో అన్నారు. హుజురాబాద్ ఎన్నికల లోపల ఓటమి తప్పదని గుర్తించినటువంటి టీఆర్ఎస్ పార్టీ గౌరవ ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కాంగ్రెస్ బీజేపీ రెండు కొల్లుడైనాయని, ఈటల రాజేందర్ గారు రేవంత్ గారు గోల్కొండ రిసార్ట్స్లో కలిసినారని, ఫోటోలు తమ వద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ ద్వారా కేటీఆర్ గారిని అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కలిసి పోటీ చేయలేదు, కలిసి పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి ఘనత, కలిసి అధికారాన్ని పంచుకున్నటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది. 2004లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కలిసి పోటీ చేసి రాష్ట్రంలో కేంద్రంలో కలిసి అధికారాన్ని పంచుకుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. రేవంత్ రెడ్డి గారు అంటారు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు వేరు కాదు, గల్లీలో కొట్లాడతారు, ఢిల్లీలో కలిసి ఉంటారు అంటాడు. టీఆర్ఎస్ పార్టీ అంటది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటది. నేను ఈ రెండు పార్టీల రాష్ట్ర నాయకులను అడుగుతున్నాను, అసలు మీ ఇద్దరికి హుజురాబాద్లో మీ స్థానం ఏంది? ప్రజలలో స్థానం కోల్పోయినటువంటి మీరు పత్రికల ముందు, టీవీ ఛానళ్ల ముందుకు వచ్చి అబద్ధ ప్రచారాలను చేసి 1-2% ఓట్లను ఇటు అటు చేసి ఏదో ఓట్ల పర్సంటేజ్ తగ్గించేటువంటి కుట్ర తప్ప ఈటల రాజేందర్ గారి గెలుపుని, భారతీయ జనతా పార్టీ గెలుపుని హుజురాబాద్లో ఎవరు ఆపలేరనేది నాకున్నటువంటి అభిప్రాయం. చివరి రోజులలో జనాల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి, జనాన్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి పత్రికా ప్రకటనలు చేసి ఏదో మార్ఫింగ్. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ ప్లీనరీ ఏర్పాటు పరిశీలించారు. సభ్యత నమోదు, పార్కింగ్ సౌకర్యం, భోజనాలకు సంబంధించి సకల ఏర్పాట్లు చేశామన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం శుభ పరిణామమన్నారు. దేశంలో అనేకమైనటువంటి పార్టీలు పుట్టినప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. స్వరాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని ఒక ఉద్యమ పార్టీగా ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి దినదిన అభివృద్ధి చెంది ప్రజల మన్ననలను పొందుకుంటూ ఒక రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్రం సాధించే ముందు ఉద్యమంలో ఏ అంశాలైతే చెప్పినరో ఈరోజు అక్షరాల నిజం చేస్తున్నటువంటిది ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు. ఆ రోజు చెప్పిండు మనకు కరెంటు బ్రహ్మాండంగా ఉంటుంది, రెండోది తాగడానికి సాగునీరు రైతాంగానికి, దాంతోపాటు రాష్ట్ర పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, రెండోది రాష్ట్రం అభివృద్ధి పందాలో ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి ఉద్యమంలో ఎప్పుడైతే చెప్పిండో ఈరోజు ప్రత్యక్షంగా మరి ప్రజల సమక్షంలో అవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. రెండోది టీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల పైన మెంబర్షిప్ ఉన్నదంటే ఇది ఈ దేశంలోనే సామాన్యమైనటువంటి విషయం కాదనేటువంటిది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండోది మా ప్రతినిధులు కూడా 6,000 పైన ప్రతినిధులు ఈ ప్లీనరీ సమావేశానికి వచ్చేటప్పుడు ఇది ఒక పండుగ, టీఆర్ఎస్ పార్టీ పండుగ కాబట్టి వచ్చేవారికి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడ ఆర్గనైజర్స్ వారందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏర్పాట్లు కూడా మరి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రెండోది గ్రేటర్ హైదరాబాద్ డెకరేషన్తో పాటు ఇక్కడ వచ్చే ప్రతినిధులు కూడా అన్ని విధాలుగా మరి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కూడా అన్ని కార్యక్రమాలు అంటే వచ్చిన వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకటి పార్కింగ్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, మరి ప్రతినిధులకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు కానివ్వండి, మీరు డెకరేషన్ కూడా చూస్తున్నారు. ఏ దారి చూసినా కానీ మరి బ్రహ్మాండంగా అక్కడ ప్రజాప్రతినిధులు వారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. సాక్షాత్తు మహిళా కానిస్టేబుల్ ని కొట్టడం, దుర్భాషలాడడం తీవ్ర చర్చనీయాంశమైంది. కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. మహిళా కానిస్టేబుల్ మనీషాను కేజీహెచ్ సిబ్బంది కొట్టి గాయపరిచారు. అనారోగ్యం కారణంగా కేజీహెచ్లో ఓపీ చీటీ రాయించుకోవడానికి వస్తే తనకు ఓపీ చీటీ ఇవ్వకుండా దుర్భాషలాడి కొట్టారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న తనకే రక్షణ లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణమే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనుక్కోవడానికి వచ్చినా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎవడో దూరిపోయినట్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంతమంది మేము ఏం చేస్తాం? ఏ రోజు కోపి అడగండాలి, అలాగే అవసరం లేదే. అలా ఏం లేదంటే మీకు రాసిన దాని మీద మెడిసిన్స్ తీసుకొని వెళ్ళి అడగచ్చు. అది కనుక్కుందామని వస్తాం కదా, ఊరికే వాగితో చచ్చిపోతున్నారు. ఇంత లైన్ కాసుకొని ఎట్లా అడగకూడదు ఏంటి? ఎన్నిసార్లు చేయించుకుంటాం? దానికోసం మినిమం అడగడానికి వెళ్ళినా వాళ్ళు ఇది అవ్వట్లేదు కదా. ఓపీ మనకి ఎప్పుడు సంవత్సరం దాకా 2 సంవత్సరాలు అదే ఓపీ. 2 సార్లు తీసుకోము, ఒక్కసారే. ఇప్పుడు వీళ్ళకి చెప్తారా, వీళ్ళకి ఇస్తారా? ఇప్పుడు ఇది ఎక్కడ రూలు? మరి ఇంత లైన్ కాసింది దేనికి? మరి మేమేంటి ఆడుకుంటున్నామా? నేను ఇక్కడ దిశ స్టాఫ్ కనుక్కో వెళ్ళి ఇక్కడ ఆడుకోవడానికి వచ్చామా? మేమే ఇక్కడ స్టాఫ్, దిశ స్టాఫ్. ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని తెలుస్తుంది. ఇక్కడ స్టాఫ్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తారా? మాకెందుకు ఇవ్వలేదు? మరి నేను అడగడానికి వస్తే కనుక్కోవడానికి వస్తే ఇవ్వలేదు. మరి ఇంతమంది లైన్లో మేము ఉన్నాం, ఇంత ఒంట్లో బాగోపోయినా ఇక్కడ వచ్చి నుంచున్నాను. స్టాఫ్ అయితే వెళ్ళిపోతారా? మేము కాదా స్టాఫ్? నేను ఇక్కడ దిశలో వర్క్ చేస్తున్నాను. మరి ఎంత లైన్ కాసేది దానికి? నన్ను అన్నప్పుడు వాళ్ళకి ఇవ్వడం ఏంటిది? నేను అడగడానికి వస్తే ఎవరంటున్నారా మాటలు మర్యాదగా రాని? ఈవిడ వస్తే ఎట్లా ఇచ్చేస్తారు? ఆవిడంటుంది, నన్ను అనలేదు. నువ్వేట అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వేట అసలు ఈవిడికి ఎలా వేస్తారు? నువ్వు పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా? నువ్వు వేస్తున్నావా వేషాలు? నువ్వు వేస్తున్నావా వేషాలు? మీరు రండి, మీరు రండి, మీరు రండి, మీరు రండి, మీరు ఇటు రండి. నేను లైన్లోనే వచ్చాను, నేను లైన్లో వచ్చాను. మీరు రండి ఇటు, మీరు రండి ఇటు. ఏంటి ఎవరి లైన్లో? నేను లైన్లో వచ్చానా లేదా? ఈవిడ ఇప్పుడు ఎలా ఇస్తారు స్టాఫ్ అని అడిగా. నేను అడిగడానికి వస్తాను. నా పేరు మేము మరి ఇక్కడ స్టాఫ్ కాదా? మేము స్టాఫ్ కాదా? బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ జన్మదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 2వ డివిజన్ నాయకులు శెట్టి హరికాంత్ గుప్తా ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ నివాసంలో కేక్ కట్ చేసి గజమాలతో సన్మానించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు శెట్టి విష్ణుకాంత్ గుప్తా, పల్సం సోమన్న గౌడ్, ఏర్పర్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. ఈరోజు మా జనవృదయ నేత ప్రజల మనిషి అయినటువంటి మా డివిజన్ కార్పొరేటర్ బోడుప్పల్ డిప్యూటీ మేయర్ అయినటువంటి కొత్త లక్ష్మీ రవిగౌడ్ వదినమ్మ గారిది ఈరోజు పుట్టినరోజు, జన్మదినం. అందుకు మేము ఎంతో మాకు చిన్న పండగలాక కార్యక్రమం ఈరోజు. అందుకు కానీ మేము సంతోషిస్తాం. మా వృత భక్తి లాక ఈరోజు మా వదినమ్మ గారి పుట్టినరోజు ఉన్నందుకు మార్నింగ్ వచ్చి
అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలలో పండ్లు పంచడము అటువంటివి జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. మేము ఈరోజు వాళ్ళ పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషం. అందులో పాల్గొన్నందుకు మాకెంతో సంతోషం ఉంది. ఇదే విధంగా నేను కోరుకునేది ఏంటంటే భగవంతుని వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇదే విధంగా ఈ పదవి ఇంకా ముందున ఉన్నతమైనటువంటి పదవులకు పొందాలని కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళు ప్రజల మనుషులు కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళ అంతరాత్మకు అందరికీ తెలుసు, వాళ్ళు ఏంది వాళ్ళ వ్యక్తిత్వం ఏంటనేది అందరికీ తెలుసు. కాబట్టి అందరం కోరుకునేదే, నేను అని కాదు, మా డివిజన్ అని కాదు, ప్రతి ఒక్కరు బోడుపల్లి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట కూడా వీళ్ళు చేసిన పనులు ఏందో అందరికీ తెలుసు. కాబట్టి అందరు కోరుకునేది ఇదే. నెక్స్ట్ టైం ఇంకా పెద్ద పదవులు పొందాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఇదే విధంగా మీ పత్రికా విలేకరుల మీడియా తరఫున కూడా కోరుకునేది ఏంటంటే మరొకసారి మా తరఫున మా డివిజన్ తరఫున వదినమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. కొత్త లక్ష్మీ రవాణా గౌరి గారికి నాయకత్వం వర్ధిల్లాలి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో టీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యకర్తల పార్టీని ముందుండి నడిపిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాకు ఈ సంక్షేమ పథకాలు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఇస్తలేదు అని అక్కడ వాళ్ళు కోరుకున్న ఎమ్మెల్యే ఇక్కడ నాందేడ్ ప్రజాపాత గ్రామాలు మమ్మల్ని కూడా తెలంగాణ కలుపుకోరని వాళ్ళు కోరుకున్నారంటే మరి మన రాష్ట్ర విమర్శలు చేస్తారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇన్ని సంవత్సరాలు అవసరం. ఇంకా పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి అలా ఈ పేద ప్రజలకు 2023లో కూడా మన తెలంగాణ ప్రభుత్వమే అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక దేశం కోసం సైనికుడు ఏ రకంగా కష్టపడ్డాడో, ఒక దేశ సైనికుడు తన కుటుంబాన్ని వదిలి ఏ రకంగా దేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడో ఆ రకంగా మన కార్యకర్తలంతా పార్టీ కోసం కొన్ని సమస్యలున్నా చర్చించుకొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని మన పార్టీ కోసం అందరం సమిష్టిగా కలిసి కట్టుగా పనిచేయాలని హృదయపూర్వకంగా ప్రతి ఒక్క కార్యకర్తకు చేతులు జోడించి నమస్కరించుకుంటూ నేను వేడుకుంటున్నా. అందరం కలిసి కట్టుగా సమిష్టిగా పనిచేద్దాం. ఈ ఒలిగొండ మండలాన్ని ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక కంచు కోటగా గతంలో ఏ రకంగానైతే ఉన్నదో ఆ రకంగా కంచు కోటగా ఈ ఒలిగొండ మండలాన్ని నింపాలని, ఈ నింపే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పార్టీ కోసం సహకరించాలని సవినయంగా కోరుకుంటూ ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గంజాయిపై ఉక్కుపాదం, పెద్దపల్లిలో డ్రోన్లతో నిఘా. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమం, పటాన్చేరులో ఉచిత వైద్య శిబిరం. విశాఖలో దారుణం, సాక్షాత్తు మహిళా కానిస్టేబుల్ పైనే దాడి. సత్తా చాటిన ఓయూ విద్యార్థిని మర్రి శ్రీజ, సివిల్స్ లో 4 బంగారు పతకాలు.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.